మరి ఇప్పుడు ఇంత జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో యాజ్ ఏ ముఖ్యమంత్రిగా కావచ్చు, యాజ్ ఏ హోంశాఖ మంత్రిగా కావచ్చు, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే విధంగా లేదా దీని మీద ఏదన్నా ఒక కనీస స్పందన అనేది రావాలి ప్రభుత్వం నుంచి. ఎందుకు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడట్లేరు అసలు? బ్రదర్ ఒక చెప్తుంటావా, మేజర్ ఇష్యూస్ ఈరోజు లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయకుండా దారి తప్పిస్తున్నదే ముఖ్యమంత్రి నిన్న పోలీస్ బందోబస్తు ఇచ్చి మమ్మల్ని తిప్పిస్తుందబ్బా. అవును, పోలీసు వాళ్ళు వచ్చిరన్నా, పోలీసు వాళ్ళు వచ్చి బందోబస్తు వాళ్ళకిచ్చి మా తెలంగాణ ఒక జర్నలిస్ట్ లో మేము క్వశ్చన్లు వేస్తుంటే యాజ్ ఎ జర్నలిస్ట్ ఆయన అడుగుతుంటే వద్దు ఇక్కడ ఆయన ఆపొద్దు అడగొద్దు మీరు వెళ్ళిపోండి ప్రెస్ క్లబ్ లో నుంచి అని మాట్లాడుతున్నారు. జీతాలు వాళ్ళే ఇవ్వాలి, జీతాలు అమరావతి పోయి తీసుకోమని చెప్పాలి. ఇక ఇది ప్రాంతీయ ఎట్లా విద్వేషాలు అయినట్టు. బ్రదర్ నేను ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఇంకా 5 ఏళ్ళకి ముఖ్యమంత్రి, ఇంకో 5 ఏళ్ళ ముఖ్యమంత్రి ఉన్నా పర్వాలేదు. రేపు మా అందరి ముఖాలు చూసుకోవాలి కదా బ్రదర్, మా అందరి ముఖాలు చూడాలి. ఎవరు కూడా అక్కడ ఉండరు, అందరూ వచ్చి మళ్ళీ ఇక్కడనే ఉంటారు. మార్నింగ్ ఫ్లైట్ పోతారు, ఈవినింగ్ ఫ్లైట్కి వస్తారంట నాకు తెలిసిన సమాచారం. పొద్దున పోయి మళ్ళీ సాయంత్రం వరకు హైదరాబాద్కి వచ్చేస్తారంట. నిద్రపోవాలి. అటువంటిది ఈరోజు మీరు మా ముఖాలు చూసుకున్న మమ్మల్ని అంటే ఎట్లా వస్తుంది చెప్పు. నారా లోకేష్ కూడా రీసెంట్గా ఒక మాట అన్నాడు, తెలంగాణని అండమాన్తో పోల్చుకుంటా మాట్లాడిన సందర్భంలో ఎట్లా చూస్తారన్నా ఈ వ్యాఖ్యలు? బ్రదర్ ఇప్పుడు చంద్రబాబు గారు ఆల్రెడీ ఫస్ట్ సీఎం 5 ఏళ్ళు, ఓకే, సెకండ్ సీఎం 7 ఏళ్ళు, ఇప్పుడు 3 ఏళ్ళు అయినా, 2 ఏళ్ళు అయిపోయింది, ఓకేనా. అంటే 7 సంవత్సరాలు మన దగ్గర పనిచేసింది ఎక్కడ 10 ఏళ్ళు. 10 ఏళ్ళలో మనకి ఏమేమి చేసిండు? హైటెక్ సిటీ కట్టించిందంట, చార్మినార్ కట్టించిందంట, గోల్కొండ కట్టించిందంట, రవీంద్ర భారతి కట్టించిందంట, నీమ్స్ కట్టించిందంట, క్యాన్సర్ దవాఖానలు కట్టించిందంట, బిర్యానీ నేర్పించిందంట, ఈయనని చెప్పవతారం ఎత్తి బిర్యానీ నేర్పిందంట, రైల్వే తెచ్చిందంట, ఆర్టీసీ బస్సులు తెచ్చిందంట, ట్యాంక్ బండ్ కట్టిందంట, అన్ని హైదరాబాద్ ఆయన్నే డెవలప్ చేసిందంట. 7 ఏళ్ళకి వెళ్ళి మరి అమరావతిలో ఏమేమి కట్టినా వస్తుంది చూపించాలి, అది మేము చూస్తాం. 7 ఏళ్ళల్లో నీ హైటెక్ సిటీ అలాగే మన దానికన్నా పెద్ద కట్టాలి ఖచ్చితంగా. 7 ఏళ్ళల్లో సొంత ఉంది. కనీసం పిల్లర్స్ వరకన్నా లేవాలే కదా 7 ఏళ్ళల్లో. ఏం కట్టినావు చూపి నీ 7 ఏళ్ళల్లో. అర్థమైందా? ఏమైనా కులాల మధ్య రచ్చబెట్టాలి, కేసులు పెట్టాలి, తీసుకుపోయి కొట్టియాలి. నాకు కేపీఆర్ది తెలియదు, నాకు కేవీఆర్ చాలా లేటుగా తెలిసింది. తీసుకుపోయి 3rd డిగ్రీ ఎక్కించి కొట్టిందా కేవీఆర్ది. అదే అంటే మీకే పోలీస్ స్టేషన్ ఉన్నాయి. ఇవాళ దురదృష్టం అంటే మన పోలీసులు వాళ్ళకే సపోర్ట్ చేస్తుంటారు. అదే కదా ఎవరు రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నది. ఇవాళ ఉన్నది తెలంగాణ తెలుగుదేశం కాంగ్రెస్ అబ్బా, ఒరిజినల్ కాంగ్రెస్ కాదు ఇది. పూర్తిగా ఇవాళ ఉన్నది మన రాష్ట్రంలో ఉన్నది తెలుగుదేశం కాంగ్రెస్. మీకు సంబంధం లేదు. ఎన్టీ రామారావు ఫోటో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భావాజాలంతో పుట్టిన పార్టీ. పచ్చ జెండాలు, పచ్చ కండువాలు అన్ని వాళ్ళే. నేను ఈరోజు ఇక్కడ ప్రాంతం ఉన్న వాళ్ళు చెప్తున్నా బ్రదర్, హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్కి వెళ్ళి, ఎల్బీ నగర్కి వెళ్ళి, హయత్ నగర్కి వెళ్ళి మొదలుపెట్టి ఇక్కడ పటాన్ చెరువు దాకా ఉన్న వాళ్ళందరం కూడా, మనందరం కూడా ఈ తెలంగాణ ఉన్న వాళ్ళందరం కూడా, ఈ తెలంగాణలో ఆధార్ కార్డును తెలంగాణ పుట్టి పెరిగిన వాళ్ళంతా మనం కుటుంబం. అది వేరే, మనం వేరే. ఇవాళ బ్రదర్ నీకు ఒక్కటి చెప్తా, ఇవాళ మన దగ్గర ఉన్నోళ్ళు చాలామంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అమెరికాలో ఉన్నారు, అక్కడ మిలిటరీలో చేరిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేని కిందకి వస్తారు? అమెరికన్ సోల్జర్స్ కిందకి వస్తారు, ఇండియన్ సోల్జర్స్ కిందకి రారు. సునీతా విలియమ్స్ నీకు అంతరిక్షానికి పోయింది, ఆమె మూలాలు హైదరాబాద్కు ఉన్నది, మన తెలంగాణ ఏపీకి ఉన్నది. అర్థమైందా? మరి ఏపీ అని పేరు తెచ్చుకుందా, ఆమె అక్కడ పెట్టుకుందా? అమెరికాలోనే పెట్టుకుందాబ్బా. మనకి సిటిజన్షిప్ పొందింది కదా. అర్థమైందా? సిటిజన్ ఒకసారి వస్తే అంతే. అట్లా ఈరోజు మీరు ఇక్కడ వాళ్ళ లెక్కనే వ్యవహరించండి, ఇక్కడ వాళ్ళ లెక్కనే ఉండాలి. మీ మీద తుపాకీ పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తుండ్రు, అది మీరు ఒప్పుకోవద్దు. మీరు ఒక పార్టీ పెట్టుకొని ఎవరు వద్దంటలేరు, మీరు పోటీ చేయండి, ఇక్కడ ఎవరు వద్దంటలేరు. కానీ అక్కడ మా దృష్టి దాకుతాను అంటున్నారు, అంటే మీ దృష్టి దాకుతలేరా? మీరు కూడా ఇన్నవారు కదా. ఇవాళ ఇక్కడ ఉన్న నేను హైదరాబాద్లో ఉన్న నా సోదరులకు, నేను సెటిలర్స్ అనే పదం వాడ, హైదరాబాద్ ఉన్న నా సోదరులకు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వల్ల దృష్టి దాకి నా చెట్లు ఎండిపోయింది అన్నాడు. అలా మీ దృష్టి లేదా? 100% తెలంగాణలో. మరి దయచేసి ఆ గ్యాప్ను మనం ఫిల్ చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఆ అవకాశం వాళ్ళకి మనం ఇస్తున్నాం. మమ్మల్ని తిట్టి మీరు ఓట్లు వేసుకుంటారు అని అంటే, మీరు అట్లా రాజకీయాలు చేసుకుంటారంటే దానికి మీరు ఫుల్ స్టాప్. మీరు అక్కడ డెవలప్మెంట్ చూడండి, ఇంతకు మించిన హైటెక్ సిటీ అలా కట్టుకోండి, ఇంతకు మించిన చార్మినార్ అక్కడ కట్టుకోండి, ఇంతకు మించిన ఫ్లైఓవర్లు మీరు అక్కడ కట్టుకోండి.
హైదరాబాద్కు మించిన మెట్రో లైన్ మీరు అక్కడ కట్టుకోండి. ఇవాళ ఒక్కరోజు జరిగిన డెవలప్మెంట్ కాదు ఇది. కొన్ని వందల సంవత్సరాలకి వెళ్ళి స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ వస్తే అయిన డెవలప్మెంట్ ఇది. ఎవరు వచ్చినా ఒకరోజు ఒక నైట్ అయినది కాదు ఇది. మీ దగ్గర ఒక కాటన్ దొర వచ్చిండు, మీకు ఒక ఎత్తిపోతల పథకం కట్టిండు, అదేందా ప్రతి ఒక్కరికి ఒకరు వచ్చిండు డెవలప్మెంట్ చేసిండు. దాన్ని మనం ఎట్లా చేసుకోవాలి, ఎట్లా క్యారీ చేసుకోవాలి. అరే మమ్మల్ని రెచ్చగొడితే ఏమొస్తుంది, మా వాళ్ళని పిలిపించి తెలంగాణ పేరు డిక్షనరీ లేదు, వాడు మా అయ్యే కాదు, నేను వాడిని పుట్టలే అన్నట్టు ఎట్లా అని చెప్పింది. నా వంతో నా తెలంగాణ బిడ్డతో తెలంగాణ లేదని మీరు రాసిచ్చి చెప్పిస్తారు. ఆయన సొంతంగా చెప్పలే బ్రదర్, వీళ్ళు రాసి చెప్పించారు తెలంగాణ మీనింగ్ లేదని చెప్పాను. అసలు మహానాడు ప్రోగ్రాం అది, వాళ్ళకి సంబంధించిన ముచ్చట్లు మాట్లాడుకోవాల్సినటువంటి ప్రోగ్రాం. అక్కడ అసలు ఆ పార్టీ ఇక్కడ లేదు, మనం ప్రతిపక్షాలు మన తెలంగాణలో కాదు. ఎందుకు తెలంగాణ ప్రస్తావన వస్తున్నది? వాళ్ళ ఏ ప్రోగ్రాం చేసినా టీడీపీ ప్రోగ్రాంలో తెలంగాణ ప్రస్తావన లేకుండా ముగింపు జరగదు. బ్రదర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక మొట్టమొదటిసారి అమెరికా పోయిండా, ఆఫ్రికా పోయిండా, శ్రీలంక పోయిండా, చక్కా పాకిస్తాన్ పోయి నవాజ్ షరీఫ్ను కలిసిండు. నవాజ్ షరీఫ్ను కలిసి షాలు గీల ఈయన ఏమి ఇచ్చిండు, ఆయన వచ్చిండు, మళ్ళీ వీళ్ళమ్మకి గిఫ్ట్ ఇచ్చిండు, నడుచుకుంటారు. అంటే వాళ్ళిద్దరు బాయ్. మరి పాకిస్తాన్ ఒక 10 దాడులు చేసింది. పుల్వామా దాడికి మొదలుపెట్టి మొన్నటి దాకా జరిగిన కాల్పులు ఎన్నో కాల్పులు చేసింది. పాకిస్తాను భారతదేశం మీద దాడులు చేయకుంటే బీజేపీ కోట్లు పడే కదా అబ్బా. సంరక్షకుడు అంటే పరిరక్షకుడు. నేను ఏం చెప్తున్నా, పాకిస్తాన్కి నువ్వు పోయినావు, ఎవరు పోలే, ఇందిరాగాంధీ పోలే, రాజీవ్ గాంధీ పోలే, పివి నరసింహారావు పోలే, ఎవరు పోలే. మోడీ గారు ఇంకా కట్టరే అంటే పాకిస్తాన్లో పోయి పాకిస్తాన్ భూమి మీద పోయి పాకిస్తాన్ నీళ్ళు తాగి పాకిస్తాన్ గాలి పీల్చి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో అన్నం తిని, అసలే నవాజ్ షరీఫ్ మరి మొత్తం ఆకుకూరనే వండుతారంట. మరి పోతే ఏం తిన్నాడో ఏమో నాకు తెలియదు, వెజిటేరియన్ తిన్నాడా మరి ఏం తిన్నాడో తెలియదు. మొత్తానికైతే అదే వాసన వస్తుంది నవాజ్ షరీఫ్ ఇంట్లో. మొత్తం ఎడ్లు కోసి అవి తుణుకలు ఆరేస్తారంట వాళ్ళ ఇంట్లో చుట్టూ, కట్టంలు ఆరేసినట్టు. ఆ ఇంట్లోకి పోయిండు మరి ఈయన. సరే పోయిండు, ఎప్పుడైతే పాకిస్తాన్ పోయిండో వచ్చిండు. ఇలా పాకిస్తాన్ కాల్పులు జరగకుండా దురంధర్ సినిమా లేదు, దురంధర్ సినిమాలు కూడా నీ కోట్లు లేవు, సర్జికల్ స్ట్రైక్ సినిమాలు లేవు. అర్థమైందా? ఇటువంటి సినిమాలు నువ్వు అనేకమైన సినిమాలు తీసిండ్రు ఇవాళ. అంటే ఇవాళ తెలంగాణలో తిరిగితేనే వాళ్ళ కోట్లు పడతాయి. అక్కడ తెలంగాణ మన శత్రువు. కొబ్బరి చెట్టు ఇక్కడ పంట పొలాలు అన్ని వర్షం బాయి పురుగు పట్టింది, తెలంగాణలో దిష్టి దాకింది. సార్ మన పిల్లలను పెళ్లి చేసుకొని వదిలేసి వెళ్ళిపోయింది. తెలంగాణ పెళ్లి మన పెళ్లి వాళ్ళు వీడియోలో చూసినట్టు ఉన్నారు, ఇక్కడ దాకింది, కథం పెళ్లి మండపం కాలిపోయింది దిష్టి దాకి. మనం తిట్టాలి, మనం నరదిష్టి పోవాలంటే ఇక్కడ 4-5 టీడీపీ లీడర్ని పిలిపించుకోవాలి, మనం తిట్టియాలి. అర్థమైందా? ఇక్కడ ఎస్టీ బిడ్డలు వీళ్ళు ఉంటారు కదా, పేద బిడ్డలు పేదోళ్ళను ఎస్సీ ఎస్టీ బీసీలను పిలిపించుకోవాలి, సుపారీలు ఇవ్వాలి, మనం తిట్టియాలి.